Hello everyone, this is Dr. Daram Diviteja, working as a senior medical officer in Pulsar Super Specialty Hospital, మియాపూర్. సో, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు నాకు అంటే ఎర్లీ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది. అదేంటో సాడ్ న్యూస్ అనమాట. సో, నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఈ పాస్డ్ అవే. సో, తర్వాత ఆళ్ళు కాల్ చేసి ఏంటని చెప్పి కనుక్కుంటే ఏంటంటే, సో, ఆయనకి మిడ్‌నైట్ అరౌండ్ 12:00 ఆ టైంలో సివియర్‌గా చెస్ట్ పెయిన్ వచ్చింది. సివియర్‌గా చెస్ట్ పెయిన్ వస్తే ఆయన ఏంటంటే గ్యాస్ పెయిన్ ఏమో అనుకోని చెప్పి గ్యాస్ టాబ్లెట్స్ తీసుకున్నారు. తీసుకుని అలా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇంట్లోనే వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత స్టిల్ ఇంకా పెయిన్ తగ్గట్లేదని చెప్పి సో, అప్పుడు ఆళ్ళేం చేశారంటే అలర్ట్ అయ్యి అంబులెన్స్‌కి కాల్ చేసి నియర్ బై ఉన్న హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. సో, తీసుకొని వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఈసీజీ తీశారు. టుడియాకో అయన్నీ చేశారు. సో, చేసిన తర్వాత ఏంటంటే ఆయనకొచ్చింది మేజర్ హార్ట్ అటాక్ అన్నట్టుగా తెలిసింది. సో, హార్ట్ అటాక్ అన్నట్టు తెలిసి ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఆళ్ళేం చేశారంటే సో, థ్రాంబోలైసిస్ అనేది చేశారు. సో, థ్రాంబోలైసిస్ ఏంటంటే నథింగ్ బట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడంటే ఆ రక్తం గడ్డ కరిగే అంటే రక్తం గడ్డ ఏదైతే కట్టిందో అది కరిగే ఇంజెక్షన్ అన్నమాట. సో, అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆళ్ళు హైయర్ సెంటర్‌కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత సో, అక్కడ ఏంటంటే ఆ పేషెంట్‌కి యాంజియోగ్రామ్ కూడా చేశారు. సో, యాంజియోగ్రామ్ చేస్తే ఏంటంటే గనక మనకి హార్ట్‌కి ఏంటంటే మేజర్‌గా 3 బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. రైట్ సైడ్‌న ఒకటుంటుంది. లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. సో, యాంజియోగ్రామ్‌లో మనకు తెలిసింది ఏంటంటే మేజర్‌గా 3 రక్తనాళాలు కూడా 100% మూసుకున్నట్టు తెలిసిందనమాట. సో, తెలిసిన తర్వాత ఆయన కార్డియాక్ అరెస్ట్ అయ్యారు. కార్డియాక్ అరెస్ట్ అంతా సీపీఆర్ చేశారు. సీపీఆర్ చేసినా గాని ఆయన రివైవ్ అవ్వలేదు. సో, ఎనీవే ఆయన పాజిటివే. సో, దీంట్లో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఎప్పుడైనా మీకు చెస్ట్ పెయిన్ గాని, మంట గాని అలా వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా సో, నియర్ బై ఉన్న హాస్పిటల్‌కెళ్ళి అక్కడ ఒకసారి కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే అక్కడ ఈసీజీ తీయటం గాని, టూడియాకో చేయటం గాని, ఏమన్నా డౌట్ ఉంటే బ్లడ్ టెస్ట్ ట్రోపిన్ అంటారు. ట్రోపై అంటారు. అది చేయటం గాని అలా చేస్తారు. చేసి దాంట్లో ఏమన్నా మనకు ప్రాబ్లమ్ ఉంటే గనక ఇమ్మీడియేట్‌గా మనం యాక్షన్ తీసుకొని యాంజియోగ్రామ్ చేయటం గాని, సో, ప్రైమరీ పీటీసీ అంటారు. అంటే స్టంటింగ్ చేయటం గాని అలా ఉంటది. సో, ఒకవేళ ఆ మూడిట్లో కూడా ప్రాబ్లమ్ ఏం లేదనుకోండి. సో, ఈసీజీ బానే ఉంది. టూడియాకో బానే ఉంది. నెక్స్ట్ ట్రోపిన్ కూడా నెగెటివ్ వచ్చిందనుకోండి. సో, హ్యాపీగా వాళ్ళే చెప్తారు. మీకు ప్రాబ్లమ్ అంటే హార్ట్‌కి సంబంధించింది మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు హ్యాపీగా ఇంటికెళ్ళొచ్చని. సో, ఇలా డిలే చేయటం వల్ల ఏమైందంటే, మా విషయంలో ఏంటంటే, సో, ఆయన 1 అవర్ టు 1 ½ అవర్ టైం వేస్ట్ అయింది ఏదైనా గాని. సో, ఆ 1 ½ అవర్ టైం అనేది చాలా వాల్యుబుల్ టైమ్ అంట. ప్రీషియస్ టైము. సో, ఆ టైంలో ఆయన ముందే గనక వచ్చునుంటే, ఆయనకి లైఫ్ అంటే సేవ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువుండేవి. సో, అలా డిలే చేయకోకుండా ఏంటంటే, మీరు ఎప్పుడైనా గాని నొప్పొచ్చినప్పుడు, చెస్ట్ పెయిన్ గాని, మంట గాని వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎళ్లి నియర్ బై ఉన్న కార్డియాలజిస్ట్‌ని కలవగలరు. థాంక్ యూ.